గురుగారు, చెప్పేవాడికి వినేవాడు లోకువ అనే ఈ మాట మరో చోట వినేవాడికి చెప్పేవాడు లోకువ అని అంటూ ఉంటారు. రెండిట్లో ఏది సరైనది? వినడం, అనడం, శ్రవణం, వాచ్యం అనే శబ్దాలకు సంబంధించిన వివరణగా ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పేవారికైనా వినేవారికైనా ఇరువురికి సంబంధించిన అంశం ఒకటి అయినప్పుడు ఏ వాక్యం చెప్పినా పొసగుతుంది. అలా కాకుండా అడిగేవారు తమకు సంబంధించిన జ్ఞానంతో ఆధిపత్య ధోరణితో ప్రశ్నించినట్లయితే వారికి చెప్పేవారు లోకువ అవుతారు. అలాగే చెప్పేవారికి అధికమైన శాస్త్రజ్ఞానం ఉండి అడిగేవారికి ఆ విషయంలో ఏ విధమైనటువంటి ఆసక్తి కూడా లేనప్పుడు అప్పుడు కూడా వినేవారికి చెప్పేవారు లోకువ అవుతారు. పరస్పర శ్లిష్ట వపుర్ధరాభ్యాం శివపార్వతుల స్వరూపాన్ని ఎలా మనం అర్థం చేసుకుంటూ ఉంటామో అలాగే లక్ష్యార్థము, వ్యంగ్యార్థము, సూచ్యార్థము శబ్దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఇరువురికి ప్రమాణమైనటువంటి అంశం ఒకటి అయినప్పుడే ఆ చర్చ పొసగుతుంది. చెప్పేవారికి వినేవారికి సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం కుదురుతుంది. ఏకాభిప్రాయం కుదరనప్పుడే లోకువ అన్న మాట చోటు చేసుకుంటుంది. చెప్పేవారికి వినేవారు లోకువ ఎప్పుడవుతారు? ఈ వినేవారంతా తనకంటే కూడా కాస్త తక్కువ అల్పజ్ఞానం ఉన్నవారేమో అన్న ఊహ కలిగినప్పుడు అహం చోటు చేసుకుంటుంది. కనుక నేను చెబుతున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. ఇది పొరపాటు. వినేవారికి కూడా తమకు సంబంధించిన అంశం కానప్పుడు తమకు సంబంధించిన అంశంలో తమకు ఎక్కువగా పరిజ్ఞానం ఉన్నది అని తాము అనుకుంటున్నప్పుడు చెప్పేవారు ఈ వినేవారికి లోకువ అవుతారు. అహం చోటు చేసుకున్నప్పుడే ఈ రెండు వాక్యాలు ఇలా లోకంలో బహుళ ప్రయోజనకరంగా మారిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి. అహం తొలగించుకోవాలి. నిజానికి చెప్పేవారు ఏమీ చెప్పనక్కరలేదు, మౌనంగా ఉంటే చాలు. వినేవారు కూడా శ్రద్ధగా ఆ మౌనాన్ని కూడా వింటే చాలు. ఇరువురి మధ్యన శుభ్రంగా ఏకాభిప్రాయం కుదురుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న లంకె మౌనం. ఈ మౌనం లేకపోతేనే లోకువ అన్న పదం వచ్చి చేరుతుంది. ఇది విషయం.